గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీకు చికెన్ పచ్చడి అంటే ఇష్టమా? నాకైతే చాలా బాగా ఇష్టం. సరైన పద్ధతిలో సరైన కొలతలతో చేసుకుంటే చికెన్ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మా మమ్మీ పికిల్స్ అన్నీ చాలా బాగా చేస్తారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఈ వీడియోలో చికెన్ పికిల్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ స్కిన్లెస్ చికెన్ అయితే పికిల్కి బాగుంటుంది. ముక్క మెత్తగా కూడా ఉంటుంది. అదే స్కిన్ చికెన్ అయితే ఆల్రెడీ రోస్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేసినప్పుడు ముక్క రాయిలా అయిపోతుంది. 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత బాయిల్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి వాటర్ అన్నీ ఇంకే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పికిల్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ మెంతులు, 5 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీరా, 2 స్పూన్స్ ఆవాలు, ఈ మసాలా దినుసులన్నీ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, యాలుకలు, షాజీరా, జాజి పువ్వు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఈ దినుసులన్నీ దోరగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక వేరుశనగ నూనె 1 గ్లాస్ వేసుకోవాలి. పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ ఎక్కువ డేస్ కూడా నిలువ ఉంటుంది. ఇందులోకి బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, ముక్క గట్టిగా అయిపోతుంది. మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. కొంచెం సేపు ఈ పేస్ట్ వేగిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ చికెన్ పికిల్లోకి మొత్తం 1/2 టీ గ్లాస్ సాల్ట్ పడుతుంది. 1 టీ గ్లాస్ కారం వేసి లో ఫ్లేమ్లో ఉంచి కలపాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ వేసి మసాలా దినుసుల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ తగ్గింది, సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కాచి చల్లార్చిన 1 టీ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పికిల్లోకి మొత్తం 3 టీ గ్లాస్ ఆయిల్ పడుతుంది. ఈ పికిల్ 1 మంత్ వరకు బయట పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో 2 మంత్స్ వరకు ఉంటుంది. అయినా 2 మంత్స్ వరకు ఉంచుతామా? కొన్ని రోజులకే ఖాళీ చేసేస్తాం. ఈ పికిల్కి ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈ పికిల్ ఉంటే డైలీ ముద్దలోకి ముక్క కావాల్సిందే. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకొని కలిపి తినేయడమే లేట్. నోరూరించే చికెన్ పికిల్ అయిపోయింది. నాకు వాయిస్ ఇస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.